హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపవాది భయంకరంగా ఈ రోజున దేవుని బిడ్డల నోటి ద్వారా అనవసరమైన తీర్పులు, మాటలు, దేవుని బిడ్డల మీద నిందలు, అవమానాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. వీ డోంట్ నో వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్. నిజమో కాదో మనకు తెలియదు. తెలియనప్పుడు పరుల పాపములో పాలిభాగస్తుడవో కావద్దు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ప్రార్థన చేసే వాళ్ళమైతే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడక్కర్లేదో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. మాట యందు తప్పకుండా ఉంటే అతడు తన సర్వ శరీరాన్ని, లోపల లేని వాడిగా ఉంటాడు, సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాడు. కాబట్టి మన మాటల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. నాలుకను కళ్ళెం పెట్టుకోవాలి, నాలుకకు చిక్కం పెట్టుకోవాలి. మంది మధ్య చెప్పాను కదా, ఏ నరుడును 8వ వచనం, నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైనది, విషముతో నిండినది, అది నిరర్గళకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వాచమును బయలు వెళ్ళు. నా సోదరులా, ఇలాగూ ఉండకూడదు. మన మాటల యందు జాగ్రత్తగా ఉండాలి. మాటలను ఇప్పుడు నోటితో నేను నోటితో అన్నానా అంటారు. ఇఫ్ యూ స్ప్రెడ్ అన్నెసరీ, ఒక వాట్సాప్ పెడితే, ఒక SMS పెడితే, ఒక మెయిల్ పంపిస్తే, రకరకాల మీడియాస్ ఉన్నాయి కదా, మాధ్యాలు ఉన్నాయి కదా. ఇవాళ మనం రాసింది చెప్పింది నీకు ఎలా తెలుసు అని అడుగుతుంటారు కొంతమంది. మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది ఏమన్నాడు ప్రభు? రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు. మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ఏంటంటే అప్పుడు 30-20 ఏళ్ల క్రితం ఆ వాక్యం నేను చదివినప్పుడు అది దేవుని యొక్క సూపర్ పవర్ అనే చెప్పేవాడిని. ఇప్పుడు మనుషుడికే ఉంది ఈ పవరు. నీ గదిలో సీక్రెట్ కెమెరా పెడితే నువ్వు చెప్పుకున్న మాటలన్నీ ఎక్కడికి వెళ్తాయి? కనెక్ట్ చేసి పెట్టావు అనుకో టీవీకి, యూట్యూబ్కి, ఎక్కడికి వెళ్తాయి? మొత్తం వెళ్ళిపోతుంది పగలకి. మనుషుడే కనిపెడుతున్నాడు, నమ్మటం లేదు దేవుడు చూస్తున్నాడంటే. కాబట్టి మనం అనుకుంటాం ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ ఉంది, ఇప్పుడు ఏదైనా ఉంది. అందుకనే మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవడు చూసినా చూడకపోయినా, ఎవరేమన్నా ఏదెట్టున్నా మన మనస్సాక్షిని కాపాడుకోవటం, మన నోరును అదుపులో పెట్టుకోవటం, మన మనస్సాక్షిని కాపాడుకోవటం ఒక నిజమైన క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. దీని కొరకే మనకి ప్రార్థన కావాలి. ఏ నరుడు తన నాలుకను సాధు చేయలేడు. నాలుకకు డిసిప్లైన్ నేర్పించాలంటే ఆ నాలుకను దేవునికి అప్పగించాలంటే దేవునికి ప్రార్థించాలి. ప్రార్థన నాలుక లేకుండా మనం ప్రార్థన చేయలేం. చేయండి. ఒక 3 నిమిషాలు చేస్తావు, ఆ తర్వాత ఆలోచనలు ఎటో వెళ్ళిపోతాయి ఆలోచనలు. మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నీ ప్రార్థన నీకు వినపడుతుంది కాబట్టి నీవు చేసే ప్రార్థన. అందుకే యేసుప్రభు ప్రార్థించినప్పుడు ఎలా చేశాడనుంది? మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, మూలుగులతోనూ చేశాడు ఆయన ప్రార్థన. సరే, మన మాటలు మూలుగులుగా ముగిస్తాం మనం. ఆ మాట మూలుగుకి అర్థం ఉంది. కాబట్టి ప్రార్థన ద్వారా మాత్రమే మన నాలుకను అదుపులోకి తెచ్చుకోగలం. తక్కువ మాట్లాడటం, మితవాదిగా ఉండటం చాలా మంచిది. విస్తారంగా మాట్లాడితే మనకు తెలియకుండానే మన మాటల్లో దోషం ఉంటుంది. నువ్వు బాగా 1 గంట సేపు ప్రార్థన చేసుకొని ఒక 5 నిమిషాలు అవిశ్వాసంతో మాట్లాడితే నువ్వు 1 గంట సేపు ప్రార్థించిన ప్రార్థన బలమంతా పోద్దటాడు. ఆ ప్రార్థన విశ్వాసం అంతా పోగొట్టుకుంటాం ఒక 5 నిమిషాలు అవిశ్వాసంతో మాట్లాడితే. అందుకనే ప్రార్థన అయిన తర్వాత ఎప్పుడు అవిశ్వాసులతో మాట్లాడకండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఆ ప్రార్థనలో బయలుపరిచిన విషయాలు మాట్లాడండి. ప్రార్థనలో ప్రభు భారమిచ్చిన విషయాలు మాట్లాడండి. ఆ ప్రార్థనను నెరవేర్చే విషయాలు మాట్లాడండి.
దేవుని విషయాలు మాట్లాడండి. లోకం విషయాలు, వస్త్రాల గురించి, ఆహారం గురించి, వస్తువుల గురించి, ఆస్తుల గురించి, వాటి గురించి మనం మాట్లాడినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతాం. ప్రార్థన. అయ్యా, నీ నామం ఎరగని వారు మరి ఎందరో ఉన్నారయ్యా. అయ్యా, నీ ప్రేమను రుచి చూచే మేము, నీ ప్రేమను అనుభవిస్తున్న మేము, నీ చేత దీవించబడిన మేము నాయన వెళ్ళటానికి సహాయం చేయ్యా. మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు కదా. మీరు నా సాక్షులుగా ఊదిగంతముల వరకు ఉండమని చెప్పావు కదయ్యా. మా సాక్ష్యాలు నాయన దీపములే వెలగడానికి కొంచెం కింద కాక దీపస్తంభం మీద పెట్టినట్లు ఈ అంచెదినాల్లో యేసుని గురించిన సరైన అభిప్రాయం లేని ప్రజల మధ్య, యేసు ప్రభువు నామములో ఉన్న శక్తిని ఎరగని ప్రజల మధ్య, యేసు నామములో ఉన్న రక్షణ గొప్పతనాన్ని గుర్తించని వారి మధ్య, ఆయన నామములో పాప క్షమాపణ పొందని వారు గుంపులు కొంటుండగా, నీవు కార్చిన రక్తపు బొట్టులో ఒక్క రక్తపు చుక్క కూడా వృధా అవ్వకుండా నీ సిలువ సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించాలనే ఆశ నీ రక్త సంబంధులమైన మాకు, నీ రక్తములో కడగబడ్డామని, నీ బిడ్డలమయ్యామని చెప్పుకునే మాకు దయచేయరాయన. నీ కొరకు ఒక్కొక్కరము తెగించడానికి, సమర్పించుకోవడానికి, పట్టున్న 12 మందితో ప్రపంచానికే సువార్త అందించిన దేవుడు కదా. గుంపులను కాక వ్యక్తులను కోరుకునేవాడివి కదా. నీవు కోరుకున్న వారిని మాలో నుండి లేవనెత్తి, నీవు అభిషేకించి, ఏ పని నిమిత్తము ఎవరిని ఏర్పరచుకున్నావో ఆ పని చేసి బలా నమ్మకమైన మంచి దాసుడని నీవిచ్చి మెప్పు పొందుటకు సహాయం ఇచ్చే క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వడి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.
హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.